యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ద్వారా మీ ఆత్మీయ జీవితాన్ని, మీ భౌతికమైన జీవితాన్ని, మీ కుటుంబ వ్యవస్థ ప్రభువులో బలపరచబడాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందిస్తున్నాం. మీరు కూడా వింటున్నారని మేము నమ్ముతున్నాం. అనేక మంది తెలియజేస్తున్నప్పుడు ఈ లేఖనం ద్వారా మేము దీవించబడ్డాం. నిన్నటి వాక్యాన్ని బట్టి మేము బలపరచమని చెప్తున్నప్పుడు దేవుడిని బట్టి, దేవుడు ఇస్తున్న సమయాన్ని బట్టి మేము కూడా ఆనందిస్తున్నాం. ప్రభు పరిచర్య అనేక మందికి దీవెనకరంగా ఉంటుందని ఈ ఒక్క ఉదయకాల సమయంలో మరొక లేఖన భాగాన్ని మేము ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ చూడండి, బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాం. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే మనం ఆయనతో కూడా బ్రతుకుదాము అంట. మనం ఎలా చనిపోవాలండి? శరీరం చచ్చిపోవాలి, ఆత్మ జీవించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, జీవించున్నది నేను కాదు, నా యందు క్రీస్తే. ఈరోజు మన శరీరం చనిపోతుందా, ఆత్మ చనిపోతుందా? అందుకే ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆత్మానుసారంగా నడుచుకుని మీరు శరీర క్రియలను నెరవేర్చడం దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ మీరు క్రీస్తుతో కూడా చనిపోయిన వారైతే ఆయనతో కూడా బ్రతుకుదురట. ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరం చచ్చిపోవాలండి, ఆత్మ జీవిస్తే అప్పుడు ఈ లోకం నుంచి విడిచి వెళ్ళిపోయిన తర్వాత నిత్య రాజ్యానికి వారసులుగా దేవుడు మనం మారుస్తాడు. ఈ లోకంలో మన శరీరాన్ని పోషించుకొని ఈ లోకంలో శరీర ఆశలు, ఇంట్లో కూడా చాలాసార్లు ఎందుకు గొడవలు అవుతాయి భార్యాభర్తల మధ్య అంటే దేవుని సేవకుడిగా చెప్తున్నాను, జాగ్రత్త విను. ఈరోజు నీ ఇంట్లో తెలియకుండా పోరు ఎందుకు వస్తుందో తెలుసా? శరీరాన్ని సంతృప్తిపరచుకోవాలనుకుంటావు, శరీర ఆశలను, కోరికల్ని తృప్తిపరచుకోవాలని ఆశపడతావు. నీ భర్తకున్న శరీర కోరికలు లేదా నీకున్న శరీర కోరికలు తృప్తిపరచుకోవాలనుకుంటావు. కాబట్టే నీ కుటుంబం వెచ్చనమైపోద్ది. ధనము శాశ్వతమా? ఉద్యోగం శాశ్వతమా? నీ ఆడంబరాలు శాశ్వతమా? నీ బంగారం శాశ్వతమా? ఏది శాశ్వతము? క్రీస్తు యొక్క ప్రేమ శాశ్వతము, నిత్య రాజ్యము శాశ్వతము. ఈరోజు నీకు ధనం ఉండి, ఆస్తులుండి, అంతస్తులుండి నీ ఇంట్లో సమాధానం లేకపోతే ఎంత ఉద్యోగం చేసుకుంటున్నాం, ఎంత డబ్బులు సంపాదించుకుంటున్నాం, ఒకసారి నీ గురించి ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసావా? ఏం సంపాదిస్తున్నావు? అందుకనే లోకాల్లో అంటాడు కదా, ఒకటి సర్వం సంపాదించుకుని వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు, 2వ తిమోతి 2వ అధ్యాయం 11వ వచనం ఏమని చెప్తున్నాడు? నువ్వు క్రీస్తుతో కూడా చనిపోయిన వాడు అయితే ఆయనతో కూడా బ్రతుకుతావట. చంపేసుకో. ఉద్యోగము, వ్యాపారము, డబ్బులు, ఆస్తులు ఇవన్నీ కాదు ప్రభా. ఈ 2025లో నీ నూతన సంవత్సరం, నూతన నెలలోనే ఒక మంచి తీర్మానం తీసుకుంటాను. నా ప్రధాన స్థానం నువ్వయ్యా, నా ప్రాముఖ్యత నువ్వయ్యా. నేను నీకు తప్ప మరి దేనికి మొదటి స్థానం ఇవ్వనయ్యా. ఉద్యోగం చేయొద్దు కాదు, ధనము సంపాదించొద్దు కానీ చెప్పట్లేదు. దానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? ప్రభు యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? ప్రభు యొక్క నియమ నిబంధనలకు ప్రాధాన్యత ఇస్తే చెప్తున్నాను, నువ్వు నిత్య రాజ్యానికి వారసులుగా అవుతావు. చంపేసుకొని శరీర ఆశలు. ఉద్యోగమా? దేవుని కోసమే చేయు. ధనమా? దేవుడిస్తే సంతోషము. దేవుడిస్తున్న బంగారమా? దేవుడిస్తున్న ఆస్తులు, అంతస్తులు అవన్నిటిని బట్టి ఆయన అవేం అడగట్లేదు. ఆయనకు కావాల్సింది నువ్వు ప్రియులారా. ఈరోజు మర్చిపోకు, నువ్వు ఆయనతో కూడా నీ ఆశలను చంపేసుకు. ఈ భూమి మీద మా అయితే ఎంతకాలం బ్రతుకుతామండి? 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నాయల్లా 80 సంవత్సరాలు. తర్వాత నీ యొక్క గమ్యం ఎటువైపు, నీ యొక్క ముగింపు ఎటువైపు తెలుసా? నిత్య రాజ్యానికి వారసులుగా ఉండాలి. ఒక మాట చెప్తాను. అందుకే ఒక దైవ సేవకుడు అంటాడు, ప్రభా నేను ఈ భూమి మీద కన్ను మూసిన వెంటనే పరలోక రాజ్యంలో కళ్ళు తెరవగలిగితే నా పరిచర్యకి, నా వ్యక్తిగత జీవితానికి అర్థం ఉంటుందయ్యా అని అడుగుతాడు. అవును, ఈరోజు భూమి మీద కన్ను మూయగానే నువ్వు పరలోక రాజ్యంలో కళ్ళు తెరవాలి. అప్పుడు ప్రభువులో నడిపింపబడినట్టు దానికి సాదృశ్యం. ఎవరు వెళ్తారో పక్కన పెడితే ఈరోజు అలాంటి నిరీక్షణతో బ్రతుకుదాం. ధనం శాశ్వతం కాదు, నీకున్న ఉద్యోగం శాశ్వతం కాదు, ఇవేమి శాశ్వతం. ప్రభు కొరకు చచ్చిపో. మనుషుల దగ్గర హేళన అయిపోయావా? నీ భర్త దగ్గర హేళన అయిపోయావా? లేదా నీ భార్య దగ్గర హేళన అయిపోయావా? పర్వాలేదు, ఏమైపోదు. ప్రభువు కొరకు నువ్వు చచ్చిపోతే ఆయనతో కూడా బ్రతుకుతావు. నిత్య రాజ్యానికి వారసుడిగా దేవుడు మారుస్తాడు. ప్రియులారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభా, ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లలేంటి, యవనస్తులేంటి, పెద్దవారేంటి, వృద్ధులేంటి, మేము ప్రభువు కొరకు చనిపోవాలి, ఆత్మలో జీవించగలగాలి. శరీరము ప్రభా ఏమాత్రం కూడా మా మీద ఏలుబడి చేయాలి. ఏలుబడి చేయకుండా నీ ఆత్మ ఏలుబడి చేయగలిగే కృపలో మమ్మల్ని నడిపించు ప్రభా. శరీరం ఏమాత్రం కూడా ఏలుబడి చేస్తుంది అని మేము అనిపిస్తున్నప్పుడు శరీరాన్ని చంపి ఆత్మను మేము పోషించేవారిగా ఉండడానికి సాయం దయచేయి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించును గాక.